धन्यवाद हो, महिमा हो, आराधना हो यीशु की। जय जय हो, हालेलुया हो, स्तुति हो मेरे यीशु की। धन्यवाद हो, महिमा हो, आराधना हो यीशु की। जय जय हो, हालेलुया हो, स्तुति हो। యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభములు తెలియజేస్తున్నామండి. ఈరోజు కొన్ని విషయాలు మనము మంచి సైనికుని గురించి చదువుదాం. ఎవరు ఈ మంచి సైనికులు? మనం అవ్వాలా, వేరే వారిని చేయాలా, లేకపోతే వేరే వారి దగ్గర నేర్చుకోవాలా? కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పారు, ఎందుకంటే నీవు మంచి సైనికుడు కావాలని చెప్పారు. ఎలాగంటే అది మనం కొన్ని విషయాలు ఈరోజు చదువుకుందాం. ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో శత్రువులు చాలా స్పీడ్ గా వచ్చేసారంట. ఎందుకు వచ్చారంటే వారు ఆ గ్రామాన్ని, ఆ ఊరిని వారి స్వాధీనంలో చేసుకోవాలని ప్రయత్నంతో అనేక గుర్రాలని తీసుకుని వారి మీదకి వారు వ్యతిరేకంగా పోరాడటానికి వారు వచ్చారంట. ఆ సమయంలో ఈ ఊరు వారికి అర్థం కాలే, ఏంటి ఎందుకు వచ్చారు, వచ్చిన వారు ఎలా వచ్చారంటే గుర్రాల మీద వచ్చారు. ఎందుకు అంటే యుద్ధానికి వచ్చారని తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దగ్గర గుర్రాలు ఉన్నాయా అని వారు వెతికితే 90 గుర్రాలు వారికి ఉన్నాయంట. యుద్ధ గుర్రాలు వారి దగ్గర 90 కనిపించినాయి. కానీ కనీసం 100 ఉండాలి కదా. ఆ శత్రువులకి ఎన్ని గుర్రాలు ఉన్నాయంటే 500 కంటే ఎక్కువే ఉన్నాయంటే. మన దగ్గర 90 ఉన్నాయి. ఈ పోటీ బాగోదు, పోటాపోటీ అవ్వదు. కాబట్టి మనం కనీసం 100గా గుర్రాలని సిద్ధపరచుకుందాం. ఇంకా 10 గుర్రాలు ఊర్లో ఏ చోట కనిపించినా తీసుకొచ్చేయండి, మిగతా 10 గుర్రాలని చెప్పగా, రాజు చెప్పగా అక్కడున్న పెద్దలు వెళ్ళారండి. పరిశీలిస్తూ వెతుకుతూ చూస్తూ ఎక్కడున్నాయంటే 10 గుర్రాల వరకు దొరికినాయి. ఆ గుర్రాలని తీసుకొస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ గుర్రాలు ఎక్కడ దొరికినాయి అంటే వారు అన్నారు పెళ్లి గుర్రాలు ఉన్నాయండి, చాలా మంచిగా క్లీన్ గా మంచిగా పెట్టుకున్నారు, వీటిని మనం తీసుకెళ్లిపోదాం. వారికి ఏం తెలుస్తాయి యుద్ధంలో, ఆ శత్రువులు ఏం అర్థమవుతాయి, చూసి భయపడతారులే, ఈ మెరిసిపోతున్నాయి, మెలమెల మెరిసిపోతున్నాయి, ఈ గుర్రాలని తీసుకెళ్దాం రాజుగారు అని చెప్పగా రాజుగారు అన్నారు ఓకే సిద్ధపడండి అని. వారందరూ 100 గుర్రాలతో పోరాడటానికి వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చారు వారు. యుద్ధానికి వచ్చిన ఆ 500 గుర్రాలకి ఎదురుగా వీరు 100 గుర్రాలని తీసుకుని సిద్ధపడ్డారు. ఇక్కడి నుంచి ఒక పెద్ద సౌండ్, ఒక బోరగా మోగారు. ఏంటంటే వెళ్ళండి యుద్ధకి సిద్ధమని వీరు స్టార్ట్ అవుతున్నారు. ఆ స్టార్ట్ అని గట్టిగా అరిసిన వెంటనే, ఆ బోర ఊదిన వెంటనే వీరేంటండి 90 గుర్రాలు ముందుకు వెళ్ళిపోయినాయి అంట. ఈ 10 గుర్రాలు ఆగిపోయినాయట. ఏంటిది, ఇక్కడి నుంచి 500 కంటే ఎక్కువ గుర్రాలు వచ్చేస్తున్నాయి, ఇక్కడ మన దగ్గర ఉన్నాయి 100లో కూడా 90 వెళ్ళి మిగతా 10కి ఏమైంది అని చెప్పగా ఒక సైనికుడు అన్నాడంట, ఒరే అది పెళ్లి గుర్రాలు రా బాబు, ఆ పెళ్లి గుర్రాలని తీసుకొచ్చారు, ఈ పెళ్లి గుర్రాలు కదలవు అంటే చెప్పగా మిగతా ఒకడు అన్నాడంట, ఆహా నాకు అర్థమైంది, పెళ్లి గుర్రాలు అంటే వాటి ఎదుట మనం డాన్స్ చేయాలి, వాటి ఎదుట మనం డాన్స్ చేస్తే అది ముందుకు వస్తాయి అని చెప్పగా ఆ 10 మంది సైనికులు దిగారండి. కిందకి దిగి ఆ గుర్రాలు ఎదురుగుండా డాన్స్ చేస్తే ముందుకు వెళ్ళినాయి అంట. ఆ 10 గుర్రాలు కూడా ముందుకు వెళ్ళి టోటల్ 100 గుర్రాలతో వీరు వెళ్ళి పోరాడారు, ఆ యుద్ధాన్ని గెలిచారు. మళ్ళీ తిరిగి రావాలంటే ఆ గుర్రాలు రావట్లేదంట. 90 గుర్రాలు వచ్చేస్తున్నాయి కానీ 10 గుర్రాలు ఆగిపోయినాయి అంట. ఆ 10 గుర్రాలు మళ్ళీ రావట్లేదంటే మళ్ళీ దిగి డాన్సులు చేస్తే అప్పుడు ఆ గుర్రాలు ముందుకు వచ్చినాయి అంట. అంటే ఈ 10 గుర్రాలకి అర్థం ఏంటి, ఈ డాన్స్ గుర్రాలు ఏంటి, ఈ పెళ్లి గుర్రాలు ఏంటి, యుద్ధ గుర్రాలు ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది ఒక సైనికులు ఎటువంటి సైనికులుగా ఉన్నారంటే యుద్ధ గుర్రాలుగా లేరు. వారు యుద్ధంలో పోరాడే సైనికులుగా లేరు. లేకపోతే పెళ్లిలో ఏ విధంగా అయితే సిద్ధపడతారో అలాగా సిద్ధపడి సంఘాలకి వస్తున్నారండి. మీరు అర్థం చేసుకుంటున్నారని అనుకున్నా ఇంకా మీకు క్లియర్ గా అర్థం చేసే విధంగా చెప్తాను. ఏంటంటే చర్చికి వచ్చేవారు పెళ్లికి వచ్చే విధంగానే వస్తున్నారు. వారిని ప్రోత్సహిస్తేనే వారు పాట పాడతారు, వారిని ఎంకరేజ్ చేస్తేనే వారు వాక్యం చదువుతారండి. వారిని ఎవరన్నా వారి ఎదుట డాన్స్ చేసి నువ్వు చాలా మంచిగా చదువుతున్నావు, చాలా మంచిగా పాడుతున్నావు, చాలా మంచిగా దేవుని కొరకే వాడబడుతున్నావు అంటేనే వారు పెళ్లి గుర్రాల వలె ముందు వస్తున్నారు. కానీ యుద్ధ గుర్రాలు ఎలాగుంటాయండి, వారు మంచిగా ఉన్నా ఎలాగున్నా ఏ పరిస్థితిలో ఉన్నా యుద్ధం అంటే సరే అని వారు డైరెక్ట్ గా ఇదే క్షణం, వారికి ఏ ఒక టైం అవసరం లేదు, వారు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. ఏంటండి యుద్ధానికి, వారు యుద్ధంలో పోరాడటానికి సిద్ధంగా ఉంటాడు. అలాగా అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తున్నారు. అదే వాక్యము దేవుడు మనతో ఈ రోజు బయలుపరుస్తున్నారంటే మనము ఏ విధమైన గుర్రాలుగా ఉన్నామో
పరిశీలించాలండి. మనం ఏ విధంగా నడుస్తున్నామో పరిశీలించాలండి. మనం ఏ విధంగా నడుస్తున్నామో, మనము ప్రోత్సహిస్తేనే వెళ్తున్నామా, మనల్ని ఎవరన్నా చేయమంటేనే చేస్తున్నామా, మనము తెలుసుకోవాలండి. కొన్ని చోట్ల నత్తివారు కూడా చర్చిల్లో పాటలు నేర్పిస్తారు. వారికి నత్తున్నా ఎదుటి వారు మంచిగా పాడాలని వారు ఏంటండి నేర్పిస్తారు. వారిని కూడా చాలా మంది హేళన చేసేవారు కనిపిస్తారు. అలాగ ఉండకూడదండి. మనము యుద్ధ గుర్రాలుగా, యుద్ధంలో పోరాడే సోల్జర్స్ గా, మనం సైనికులుగా, మనం యుద్ధ వీరులుగా, ప్రార్థనా వీరులుగా మనం నడవాలండి. అటువంటి పోలికలు మనలో ఉండాలి. అటువంటి విధంగా మనము అవ్వాలనే వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజు ఏమైపోయిందంటే, పెళ్లికి వెళ్ళినట్టే ఎంత మంచి మేకప్లు వేసుకుంటున్నారు. మేకప్ గురించి నేను చెప్పట్లా, లేకపోతే మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు, చాలా మంచిదే, వాటి గురించి కూడా చెప్పట్లా. కానీ సిద్ధంగా ఉంటున్నారా పాట పాడటానికి? ఈ రోజు నేనే పాడతా, సంఘంలో చర్చికి వెళ్ళినా ఎవరు పాడకపోయినా నేనే మంచి పాట పాడతా, కొత్త పాట పాడతానని సిద్ధపడుతున్నారా? లేకపోతే పోటా పార్టీలో పాడుతున్నారా? కానీ మన పాడవలసింది ఎలాగండి? శత్రువుని ఓడించాలి. మన దేవునికి కలిగే మహిమ ఇతరులు అన్యజనులు ఇస్తున్న మహిమ కంటే అధికంగా ఉందా? వారు ఖర్చు పెడుతున్న ఖర్చుగా మన ఖర్చు ఎంత మనం ఖర్చు పెడుతున్నాం? సంఘం కొరకు ఎంతగా మనం ప్రయాసపడుతున్నాం, ఎంతగా మనం సిద్ధపడుతున్నాం? వారి ఎన్ని నెలల నుంచి వారి పండగల గురించి వారు సిద్ధపడుతున్నారు. మన పండగలు, దేవుని ప్రతి ఆదివారం జరిగే ఫెస్టివల్, మనం వాటి గురించి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సమయం మనం వాటి గురించి ఖర్చు పెడుతున్నాం, ఎంతగా మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం, ఎంతగా మనం నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నామంటే చూడండి, 100లో ఒకరు కనిపిస్తారు, వేలల్లో 2-3 కనిపిస్తారు. మనం పెరగాలి. 100లో 99 మంది నేర్చుకోవాలండి. పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, అన్ని విషయాల్లో సిద్ధంగా ఉండాలి. వారు వెళ్ళటానికి ప్రతి ఆదివారం సిద్ధపడాలి, ఇతరుని కూడా సిద్ధపరచాలి. ఆ ఊరిలో ఆ శత్రువులు రాగానే వారికి దొరికిన గుర్రాలని వారు తీసుకెళ్లారు. అది పెళ్లి గుర్రాలైనా తీసుకెళ్లారు. మన ఇక్కడ ఏంటంటే సిద్ధంగా లేని వారే కనిపిస్తున్నారు. మన మధ్యలో ఉన్న వారు ఎలాగున్నారంటే, చెప్పిన వాటిని అర్థం చేసుకోలేని విధంగా ఉన్నారు. ఎంతగా వారికి అర్థం చెప్పినా వారికి అర్థం కాని విధంగానే వారు కనిపిస్తూ ఉన్నారు. 2 తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనం చదివితే ఈ విధంగా మనకు అక్కడ కనిపిస్తుందండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలు అనుభవించుము. ఏంటండి? మంచి సైనికుని వలె క్రీస్తు యేసునందు మనము శ్రమను అనుభవించాలంట. ఏ శ్రమ అండి? ఏదో 100 కేజీలు మొయ్యాలా, ఏదో కష్టపడాలా, అవన్నీ చేయాలి. కొన్నిసార్లు వస్తాయి శ్రమలు. కానీ వాటి తర్వాత మనకు వచ్చే మేలు, వాటి తర్వాత మనకు వచ్చే దీవెనలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దావీదు యుద్ధాన్ని జరిగించి యుద్ధంలో గెలుపు పొంది యుద్ధము యెహోవాదే అని చెప్పి వీరుడిగా మారాడు, ఎప్పుడైతే ఆయన ఆ యుద్ధాన్ని గెలిచాడు, ఏం జరిగిందండి? గొప్ప వీరుడిగా ఆయన పేరు వచ్చిందంట. ఆయనకి మంచి ఘనత కలిగింది. ఆయనకి అన్ని చోట్ల ఆయన్ని చూసి భయపడేవారు. ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని యుద్ధాలు జరిపించాడంటే ఒకే యుద్ధం ఆయన జీవితాన్ని చేసిందండి. మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు కొరకే మంచి సైనికుని వలె మనము ఈ శ్రమను అనుభవిస్తాము. యుద్ధం అంటే వెళ్ళి మనము ఏ విధంగా అయితే కత్తులు పట్టుకోవాలో, గన్లెలాగా పేల్చాలో, ఏ విధంగా మనం నడవాలో వాటి గురించి కాదు. అవన్నీ దావీదు కూడా నేర్చుకోవాలి. కానీ దావీదు ఏంటంటే యేసుక్రీస్తుని మహింపరచట నేర్చుకున్నాడు. యేసుక్రీస్తుని ఏ విధంగా స్తుతించాలో, యెహోవాను ఏ విధంగా మహింపరచాలో ఆయన తెలుసుకున్నాడు. ఇంకా ఏం జరిగిందండి? యుద్ధాన్ని జరిగించారు. ఆయనకి మహిమ కలిగింది. మనకు కావలసిన సర్వం ఎక్కడుందంటే దేవుని దగ్గర ఉంది. కానీ మనము ఎవరు మనల్ని ప్రోత్సహిస్తారని చూడండి, అనేకులు 90% మంది ముందుకు రావట్లేదంటే దానికి చర్చిల్లో కారణం ఏంటంటే ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. పాస్టర్ గారు చూడండి, అందరినీ చూడలేరు. మీ ఇంటి వారు కూడా మళ్ళీ మీకు చెప్పలేరు. మీ స్నేహితులు కూడా మళ్ళీ మీకు చెప్పరు. కానీ దేవుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మనకు చెప్తూ ఉంటారని మనము వినే వాక్యాలు, దేవుడు ఎంకరేజింగ్ చేసే ఆ మాటలు మనం వింటే పరిశుద్ధాత్మ మనల్ని ప్రోత్సహిస్తుందంట. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఎంకరేజ్ చేస్తుందంట, మనల్ని నిలబెడుతుందంట. కాబట్టి మనము
ప్రోత్సహించే, మనల్ని నిరాశపరిచే వాక్యాలు కాకుండా దేవుని వాక్యం ఏదైతే మనల్ని పరిశుద్ధపరుస్తుందో అదే వాక్యం మనల్ని ఎంకరేజ్ చేస్తుందండి. కాబట్టి ఆ వాక్యంలో మనము ఎదగాలని. మనము పౌలు గారిని చూస్తే తిమోతిని పడవేయలేదండి. నేనున్నానుగా మళ్ళీ నువ్వు ఎందుకు సేవ చేయాలని చెప్పలేగా నేను నేర్పించి వెళ్ళారు. 12 మంది శిష్యులు అన్ని ప్రాంతాలకు తిరిగి చూడండి. ఆ 12 మంది అంటే 12వ శిష్యుడు వెళ్ళిపోయాడు, కానీ ఇంకో శిష్యుడిని సిద్ధపరిచారు దేవుడు. వారందరినీ ప్రపంచం అంతా పంపించిన ఆ శిష్యులు ఏం చేశారండి, ఈ రోజు అనేక శిష్యుల్ని పెంచారు. ఇంకా 5,000 మందిగా, 10,000 మందిగా, లక్షల మందిగా, ఇంకా లెక్కలేనంత సైనికులు దేవుని నామం కొరకే సిద్ధపడ్డారు. పోరాడడానికంటే ఏ పోరాటం అండి, మంచి పోరాటం. ఏ విధంగా అంటే ప్రార్థన ద్వారా, దేవుని సువార్త ప్రకటిస్తాం ద్వారా, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తాం ద్వారా. పౌలు శీలాసు ఎప్పుడైతే చెరసాల్లో ఉన్నారో వారు చూడాల, మాకు ఎక్కడ కత్తి దొరుకుతుంది, ఫోన్ చేసి ఎవరినో ఇది పంపించండి, ఆ బుల్లెట్ పంపించండి అని అడగలేదు. కానీ వారికున్న ఆయుధం స్తుతి ఆరాధన. వారు పాడారు. ఏం జరిగిందండి, భూకంపం వచ్చేసింది. ఈ లోకంలో ఏ ఒక ఆయుధం చేయలేంది ఆ స్తుతి ఆరాధన చేసింది. అంటే మనం అనుకుంటాం పాడుతున్నాం ఏం జరగట్లా, కానీ జరిగే సమయం వస్తుందండి. విశ్వాసంతో పాడాలి. మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. ఎవరు మనల్ని ఎంకరేజ్ చేయకపోయినా మనల్ని మనము ఎంకరేజ్ చేసుకుని సిద్ధపడాలండి. మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. ఏ స్థితి అయినా, రాత్రి వేళ అయినా, పగల వేళ అయినా, ఏ ఒక కష్టమైన ప్రతి సమయంలో మనం యుద్ధ గుర్రాలు ఏ విధంగా అయితే సిద్ధంగా ఉంటాయో నేను మొహం పౌడర్ రాసుకున్న తాగండి అని చెప్తే ఇది ఒక గుర్రమో మనదండి కాదు, నేను ఇంకా కొల్లికి ఈ కాటికి రాసుకుని వస్తానని చెప్తుంది అండి ఏ ఒక గుర్రమో రాదండి. అలా చెప్పదు. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, నేను తిరిగి వచ్చాను, చాలా దూరం వరకు వెళ్ళా, అలసిపోయాను, కొంచెం స్నానం చేస్తా, నేను హెడ్ బాత్ తీసుకుంటాను అంటాయండి. గుర్రాలు లేవు, అవి యుద్ధ గుర్రాలు సిద్ధంగా ఉంటాయి. ఆ విధంగా మనము సిద్ధంగా ఉండాలి. మనం ప్రతి క్షణంలో పాస్టర్ గారు పాట పాడమంటే లేచిపోవాలి. మనకు టైం వచ్చింది, ఎవరు రావట్లేదంటే మనము లేచి వాక్యం చదవాలి. ఎవరు అక్కడ సైలెంట్ గా కనిపిస్తుంది, దేవునికి మహిమ కలగట్లేదు, అందరు అలసిపోయారంటే మనము అలసిపోయే గుర్రాలుగా ఉండకూడదండి. మనము సిద్ధంగా ఉండే గుర్రాలుగా ఉండాలి. మనం యుద్ధ గుర్రాలుగా మనము పనిచేయాలి. ప్రతి క్షణంలో మనం సిద్ధంగా ఉండాలి. మనం అనకూడదు మా తండ్రి పర్మిషన్ తీసుకుంటా, మా తల్లి పర్మిషన్ తీసుకుంటా, మా భర్త పర్మిషన్. అరే పాడాలంటే పర్మిషన్ అవసరం లేదండి. అందరూ సిద్ధంగానే ఉంటారు. అందరూ ఏంటండి, అందరి ఇంటి వారు అందరు సంతోషిస్తారు. దేవుని మహిమపరచడానికి ఎవరు ఆపేవారు ఒకవేళ అన్యులుగా ఉన్నారేమో, వారికి ఇంకా ఏదో కారణం చేత వారు బాధపడుతున్నారేమో, మనం దగ్గరున్న ప్రార్థన శక్తి ద్వారా ఏంటండి వారిని జయించాలి. వారిని కూడా తోడు పెట్టుకుని దేవుడిని మహిమపరిచే విధంగా మనము సిద్ధంగా ఉండాలి. కాబట్టి అపోస్తులుడైన పౌలు మళ్ళీ ఏంటండి వారి శిష్యులకి వారి దగ్గర ఉన్న వారందరినీ నేర్పించి తోడుగా నడిపిస్తూ చూడండి అనేకుల్ని మారు మనసు వైపు నడిపించారు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నామంటే, దేవుడు మనల్ని ఎన్నుకున్నారంటే, దేవుడు మనల్ని పిలిచారంటే దానికి కారణం ఏంటో వినివారుగా, ఏదో వెనక నిలబడి చప్పట్లు కొట్టేవారుగా కాకుండా మనం చప్పట్లు కొట్టాలి, దేవుడికి మహిమ కలుగుతుంది చప్పట్ల ద్వారా కూడా. కానీ అపవాదిని ఓడించే విధంగా, అపవాది క్రియలు జరగకుండా, అపవాదికి కలుగుతున్న ఈ లోకంలో అపవాదిని జయించాలని అపవాది కొరకే జయం పలుకుతున్న వారి కంటే ఎక్కువగా మన జయాలు ఉండాలండి. మన స్తుతి దేవునికి ఉండాలి. అపవాది ఏంటంటే అనేకుల్ని పడేసి ఇంకా వారి పడిపోతేనే నాకు జయము అనుకుంటుంది. కానీ దేవుడు ఏంటంటే అందరు లేపుతానికే వచ్చారు. దేవుడు పడిపోయిన వారిని లేపుతానికే వచ్చారు. ఎంతగా శత్రువు ప్రయత్నించినా శత్రువుకి ముందే ఆ శిలువ మీద ఓటమి కలిగిందండి. యేసుక్రీస్తు మంచి సైనికుడిగా వచ్చి ఏం చేశారండి, తన ప్రాణాన్ని ఇచ్చి ఏం చేశారండి, అపవాది తలను చెదగొట్టారు. అపవాదికి కనిపిస్తుంది ఏంటంటే యేసుక్రీస్తు మరణించబోతున్నారు. యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఇంకా అంతమే ఈ లోకమంతా నా చేతుల్లో ఉంటదేమో అనుకున్నాడేమో అపవాది. కానీ ఏం జరిగిందండి, ఆ ఉన్న కొంచెం శక్తిని కూడా అపవాది కోల్పోయాడు. తలని చిదగదొక్కే విధంగా దేవుడు ఆ తలను చిదగదొక్కి ఏంటండి పూర్తిగా ఆ సామర్థ్యం, శక్తిని, ఆలోచనని అన్నిటినీ క్రాష్ చేశాడు. అన్నిటినీ పాడు చేసిన యేసుక్రీస్తు ఏంటండి ఆ మరణాన్ని పూర్తిగా నాశనపరిచారు. కాబట్టి మనము యేసుక్రీస్తును వెంబడించాలి. ఆ సిలువ దగ్గర ఆయన చేసిన గొప్ప పనిని మనం ధ్యానించాలి.
గమనిస్తూ మనం చేయవలసిన పని దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుడి పని చేయాలి. దేవుని శ్రమలో మనము పాలిభాగస్తులు అవ్వాలి. దేవుడు నడిపించే విధంగా మనకి శ్రమగా అనిపించదండి. దేవుడు ఇచ్చే ఈ పని మనకి ఏ ఒక్క కష్టంగా అనిపించదు. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దీని ద్వారా మనం చేసేది 1% కూడా ఉండదు, కానీ 99% ఆయన చేసి మనకు 1000 రెట్ల ఆశీర్వాదం ఇస్తారని తెలుసుకున్నప్పుడు ఈ పని, ఈ శ్రమ మనకు శ్రమగా అనిపించదు. అబ్రహాం కాలంలో ఏం జరిగిందంటే, అబ్రహాం దాసులు అలాగే లోతు దాసుల మధ్యలో గొడవ వచ్చి ఆ పశువులు పెరిగిపోయినాయి, ఇక్కడ ఒకే చోట ఉండటం మంచిది కాదు అని ఏంటంటే లోతు వేరే అయిపోయి సొదొమ గొమొరాకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నలుగురు రాజులు ఆయనకి వ్యతిరేకంగా వచ్చి అక్కడున్న ప్రాంతంలో ఉన్న వారినందరినీ క్యాప్చర్ చేసుకుని వారు ఏం చేశారంటే వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆయన్ని బందీగా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ సమాచారం పాపం అబ్రహాం గారికి దొరికింది. కొంచెం లేట్ అయినా ఆలస్యమైనా తెలిసిపోయింది. ఆయన తెలుసుకుని వెంటనే ఆయన ఇంకా ట్రైనింగ్ తీసుకోవాలి, ఇంకా ఇది చేయాలి, అందరిని టెస్ట్ చేయాలని టెస్ట్ చేయలేదు. కానీ అబ్రహాము వెంటనే 318 మందిని సిద్ధపరచుకుని ఆయన వెళ్ళిపోయాడు. అంటే వెళ్ళి యుద్ధాన్ని జరిగించి అక్కడి నుంచి ఏంటంటే లోతుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. ఆయన అక్కడున్న వారిలో ఉన్న వాళ్ళు అక్కడి నుంచి దోసుకు వెళ్ళిపోయిన వాటిలో అన్నిటినీ ఆయన తిరిగి తీసుకొచ్చారు. సొదొమ రాజు, గొమొరా ఒక రాజు, అక్కడ ఉన్న ప్రాంతపు రాజులు ఏమన్నారంటే అన్ని తీసుకోండి కానీ మాకున్న కొన్ని ఇచ్చేయండి, అన్ని తీసుకోండి అని ఏదేదో వారు మాట్లాడుతున్నారు. కానీ యుద్ధానికి అబ్రహాం ఏంటండి సిద్ధంగా వెళ్ళాడు. అబ్రహాం అన్నాడు, నాకు వచ్చినది ఏమొద్దు, మా సైనికులు వెళ్ళిన వారికి ఏదైతే వారు తీసుకున్నారో వారిని తీసుకున్నాడు. అంటే సైనికులు ఏంటండి కావాలి, యుద్ధంలో సైనికులు ఉండాలి, వారు ప్రెసెంట్ గా రెడీగా ఉండాలి, వారు వెళ్తున్న ప్రతి సమయంలో వారు సిద్ధంగా ఉండాలి. వారు పొందుకున్న వాటిని ఎవరు వాటిని ఆపలేరండి. ఎందుకంటే ఆ శత్రువులు దొంగలించారు. ఎందుకంటే ఆ శత్రువులు ఏం చేశారండి, వీరి దగ్గర ఏదో తీసుకెళ్లిపోదామని వచ్చారు. కానీ ఏం చేస్తారండి, శత్రువుల దగ్గర ఉన్నవే విడిచిపెట్టవలసింది శత్రువుల దగ్గరే మళ్ళీ వీరేంటండి పొందుకుంటారు. ఎందుకంటే పాత నిబంధన చెబుతుంది ఆ శత్రువు దొంగలిస్తే 5 రెట్లు మళ్ళీ తిరిగి ఇవ్వాల్సింది. కాబట్టి ఈ శత్రువుల్ని జయించాలంటే మనము మంచి సైనికుల వలె మనము సిద్ధంగా ఉండాలి. మన యేసుక్రీస్తు ఏంటండి మంచి సమరయుడు, మంచి స్నేహితుడిగా వచ్చారు, మంచి బోధకుడుగా వచ్చారు, మంచి కాపరిగా ఉన్నారు. అదే విధంగా మనకు తిమోతి పత్రిక ద్వారా నేర్పిస్తుంది ఏంటంటే మనము మంచి సైనికుల వలె అవ్వాలి, మనం మంచి సైనికులుగా ఉండాలి, మనం మంచి సైనికులుగానే పనిచేయాలి. మన స్తుతి ఆరాధన మనం దేవుణ్ణి మహింపరిచే ఆ పద్ధతి ఏంటండి, ఎల్లవేళలా దేవునికి మహిమ కలగాలి, దేవునికి స్తుతి కలగాలి, అపవాదికి ఓటమి కలిగే విధంగానే మనము పోరాడాలి. మన పోరాటము ఆ విధంగా ఉండాలి. ఏంటండి మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం మనం చదివినట్లయితే ఏం కనిపిస్తుందండి, సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలి. మనము అన్ని వెపన్స్ ని మనము ధరించుకోవాలి. మనము వాటిని చేపట్టుకుని వెళ్ళకూడదు. మనం ఏంటంటే నాకు ఒకవేళ అనుకోండి సూట్ కావాలి, ఒకవేళ సూట్ కావాలంటే నాతో పాటు సూట్ రావాలంటే నేను ఇక్కడ చేతిలో పట్టుకుని నడుస్తూ కొన్ని చోట్లకి వెళ్ళిపోయినంటే మొబైల్ పెట్టి కొన్నిసార్లు ఏంటంటే చాలా మంది మర్చి వెళ్ళిపోతారు. మళ్ళీ అడుగుతారు నా మొబైల్ ఏది అని అడుగుతారు. కానీ అదే మొబైల్ జోబులో ఉంది అనుకోండి, అదే మొబైల్ మన బ్యాగ్ లో ఉంది, బ్యాగ్ మనం వేసుకున్నామంటే మనం ఎక్కడికి వెళ్తే బ్యాగ్ మనతో ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్తే ఆ మొబైల్ మనతో ఉంటుంది. అదేవిధంగా నాకు ఈ కోట్ ఇష్టమని నేను కోట్ వేసుకున్నాను అనుకోండి, నేను ధరించేసుకున్నాను అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కోట్ నాతో వస్తుంది. అదే విధంగా వీరులు, శూరులు, అదే విధంగా సైనికులు కూడా, సోల్జర్స్ కూడా ఉండాలండి. మనం దేవుని సత్యాన్ని ధరించుకోవాలి. మనం దేవుడు ఇచ్చే ఆ నీతిని మనము ఏంటండి మనం తొడుక్కోవాలి. మనము ఆ సువార్త అనే జోడును మనము తొడుక్కోవాలి, మనం వేసుకోవాలి. మనం చెప్పులు ఏదన్నా గుచ్చుకుంటాయని ఏం చేస్తామండి, చెప్పులు వేసుకుని నడుస్తాం. మనం చేతిలో పట్టుకుని అక్కడ ముళ్ళు వచ్చింది, అక్కడ మేకు వచ్చింది కదా వేసుకుంటామని మళ్ళీ తీసుకుని చెప్పులు చేయమండి. మనం బయటికి వెళ్ళామంటే చెప్పులు వేసుకునే వెళ్తాం. అలాగే మనం ఈ భూమి మీద ఉన్నామంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాలని మనం ధరించుకోవాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, ఎరగతెగక మనం ప్రార్థించాలి. ఈ రోజు ఆదివారం కాదుగా బ్రదర్, ఎందుకు అంత ప్రార్థన చేస్తున్నారని చాలా మంది అడుగుతారు. ఏంటంటే ఆదివారం
ఆదివారమైన సోమవారమైన దేవునికి స్తుతి ఆరాధన ఆగకూడదు. దేవుణ్ణి కంటిన్యూస్ గా ఆరాధించాలి. ఎంతగా ఆయన దినము సమీపమై ఉన్నదో, ఎంతగా ఆయన రాకడ దగ్గరకు వస్తుందో అంతగా ఎక్కువగా మనము ఆరాధించాలి. అంత ఎక్కువగా మనం ఏంటండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అంతగా మనలో ఏంటండి శక్తి పెరగాలి. అంతగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. అంతగా ప్రార్థించాలి. మన ప్రార్థనా జీవితం తగ్గిపోకూడదండి, కానీ పెరుగుతూ ఉండాలి. ఒక ప్రాంతంలో ఒక వ్యాపారం చేసే ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు. మంచి వ్యాపారం ఆయన చేస్తున్నాడు. ఆయన వ్యాపారం చేస్తున్నాడు, మంచిగా సంపాదిస్తున్నాడు. కానీ ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఏం చేస్తున్నాడంటే సంపాదిస్తున్న సంపాదన అంతా వ్యర్థపరుస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. ఏదో ఒక కొనే వస్తువు 100 రూపాయలు ఉంటే 500 ఇచ్చేసేవాడు. ఒక వస్తువు 1000 రూపాయలు ఉంటే 2000 ఇచ్చేసేవాడు. ఎందుకంటే ఆయనలో నా తండ్రి చాలా గొప్పవాడు, నా గొప్పతనం చూపించాలని అన్ని వ్యర్థపరిచేవాడంట. అంటే అన్ని విషయాల్లో నాశనం చేసేవాడు. ఆయన పుట్టినరోజు లేకపోయినా ఫ్రెండ్స్ ని పిలిచి ఈ రోజు సెలబ్రేట్ చేద్దామని ఏదో సెలబ్రేషన్ అని చేసుకుని ప్రతిరోజు ఆ డబ్బుని సొమ్ముని పాడు చేసేవాడంట. ఆ విషయము తండ్రి చూస్తూ ఏదో విధంగా నా కొడుక్కి బుద్ధి నేర్పించాలని ఏమన్నాడంటే, నా కొడుకర్రా నీ పని చెప్తానని పిలిచాడు. ఆ కొడుకు వచ్చాడు. ఏమైందన్నా, ఏమైంది, ఏదన్నా చేయమంటారని చెప్తా. ఆ తండ్రి అన్నాడంట, ఈ రోజు నుంచి నీ ఫుడ్ కట్, ఎప్పుడైతే నువ్వు సంపాదించి నీ సంపాదన నాకు చూపిస్తావో అప్పుడే నీకు నేను భోజనం పెడతా, అప్పుడే నువ్వు ప్రతి పూట అన్నం తినగలవు అని చెప్పాడంట. అంటే ఇంకా ఏం చేయాలని ఈ విషయం అంతా వెళ్ళి మా అమ్మకు చెప్తే అమ్మ ఏం చేసిందండి, రోజంతా ఆలోచించి ఒక గోల్డ్ ఉంగరం, బంగారపు ఉంగరాన్ని తీసి ఇచ్చేసింది. ఇదిగో నాయన, నువ్వు తండ్రికి చూపించి నేను సంపాదించానని, అప్పుడు మీ నాన్న నీకు అన్నం పెడతాడని చెప్పగా ఆయన చూశాడు. ఆ ఉంగరం తీసుకొచ్చాడు. ఆ కొడుకు, అచ్చా ఈ ఉంగరం తీసుకొచ్చా, మంచిది అని చెప్పి ఏమన్నాడంటే, అక్కడ వెనకాల ఒక గోతు ఉంది కదా, ఆ లోయలో పడేసరా ఆ ఉంగరాన్ని అని చెప్పగా ఆ కొడుకు వెళ్ళిపోయి ఆ ఉంగరాన్ని ఆ లోయలో పడేసి వచ్చాడండి. మళ్ళీ వచ్చి భోంచేయి చెప్పగా ఆయన భోంచేశాడు మంచిగా. మళ్ళీ రెండో రోజు ఆమె తల్లికి చెప్పాడు, తండ్రి చెప్పాడు ఏంటంటే, వాడికి రెండో రోజు ఏమీ ఎందుకంటే ఆ ఉంగరం ఇచ్చింది ఆయన నాన్నే కాబట్టి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అన్నాడు, ఈ ఉంగరము నువ్వే ఇచ్చావు కదా, ఈ రోజు రెండో రోజు నుంచి ఏమీ వాడికి వద్దు, నేను బుద్ధి నేర్పిస్తున్నాను, అది నేర్పించే మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవద్దని తల్లితో చెప్తే రెండో రోజు తల్లి ఏమి ఇవ్వలేదండి. అప్పుడు ఆ కొడుకు ఏం చేశాడంటే, తల్లి ఇవ్వకపోతే ఏమైంది, తాత ఉన్నాడు కదా, నాయనమ్మ ఉన్నది కదా అని తాత నాయనమ్మ దగ్గరికి వెళ్ళి అడిగడి ఈ విషయాలని చెప్పగా వారు ఏం చేశారండి, ఒక కాయిన్ ఇచ్చారు. ఏ కాయిన్ అంటే వెండి కాయిన్ ఇచ్చి చెప్పారు, ఇది నువ్వే సంపాదించానని చెప్పు అని చెప్పగా ఆ కొడుకు తీసుకెళ్ళిపోయాడు. ఆ మనవడు తీసుకుని వచ్చేసాడు. తండ్రి దగ్గర చూపిస్తున్నాడు, నాన్న నేను ఈ వెండి సిల్వర్ కాయిన్ ని సంపాదించానని చెప్పగా తండ్రి అన్నాడు, ఓకే నువ్వు సంపాదించావుగా, ఈ సిల్వర్ కాయిన్ ని తీసుకుని వెండి ఒక కాయిన్ ని తీసుకెళ్లి నువ్వు లోతులో పడేసరా, ఆ లోయలో పడేసరా అని చెప్పగా ఆ కొడుకు మళ్ళీ వెళ్ళి పడేసి వచ్చాడండి. వచ్చేసి భోజనం చేశాడు మంచిగా. మూడవ రోజు తల్లిదండ్రులకి చెప్పేశాడు ఏంటంటే, నేను ఆయనకు బుద్ధి నేర్పిస్తున్నా, నా కొడుక్కి మీరు మధ్యలో జోక్యము చేసుకోవద్దు అని చెప్పగా వారు కూడా చేతులు ఎత్తేశారు. మేము ఏం చేయమా, ఇంకా వారికి సపోర్ట్ చేయము, నా కొడుక్కి సపోర్ట్ చేయము, మనవాడికి సపోర్ట్ చేయమని వారు ఆగిపోయారు. మూడవ రోజు ఇప్పుడు ఏం చేస్తాడండి, రాలా, మధ్యాహ్నం అయింది, ఏం రాట్లా, సాయంత్రం అయిపోతుంది, ఏం చేయాలంటే ఇంకా నాకు అన్నం దొరకదు, ఎవరు నాకు పెట్టరో, తీసుకునేవారే గాని ఇచ్చేవారు ఎవరు లేరని ఆయనకు ముందే తెలుసు. ఇంకా ఏం చేశాడండి, వెళ్ళి పని చేస్తానని ఆ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఎవరా. అలాగే అనేక షాపుల దగ్గర పనిని అడిగాడు, చూశాడు, దొరకలా. ఆఖరికి ఒక వ్యక్తి చాలా అర్జెంట్ లో, నా ట్రాక్టర్ పాడైపోయింది, ఈ గోనుల్లో ఈ 10 గోనులు ఉన్నాయి, ఈ 10 గోనుల్లో అన్ని అర్జెంట్ కాదు కానీ ఒక్క గోని మాత్రం చాలా అర్జెంట్, ఒకవేళ ఆ సప్లయర్ కి నేను ఇవ్వకపోతే, ఇచ్చే ఆ వ్యక్తికి, నేను కావలసిన వ్యక్తికి ఇవ్వకపోతే ఆయన చాలా గొడవ పెడతాడు, ఈ గోని మాత్రం నువ్వు ఏదో విధంగా తీసుకెళ్ళు అని చెప్పగా ఆ కుమారుడు తీసుకున్నాడు, వెళ్ళాడు. ఎంత దొరికినాయి అంటే ఆ గోని ఇచ్చేసి వచ్చాక 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు, మోసుకుంటూ వెళ్ళాడు. ఆ ఏంటండి ఆ 200కి ఆయన ఒప్పుకొని ఇక్కడ ఆ గోనిని షిఫ్ట్ చేసి వచ్చాడు. ఆ 200 సాయంత్రం వచ్చి తండ్రికి చూపించాడు. తండ్రి, నానా నేను 200 సంపాదించానని చెప్పాడు. ఆ 200 సంపాదించావు నాన్న, చాలా మంచిది, నీకు భోజనం పెడతా, నువ్వు ఉంగారం తెచ్చావు, సిల్వర్ కాయిన్ తెచ్చావు, ఈ 200 కూడా తెచ్చావు, చాలా సంతోషం. ఏ విధంగా అయితే నువ్వు బంగారం ఉంగరం పడేస్తావు లోయలోకి, ఏ విధంగా అయితే నువ్వు ఆ సిల్వర్ కాయిన్ పడేస్తావు, ఆ విధంగా ఈ 200 కూడా వెళ్ళి పడేసిరా, భోజనం చేద్దాం మంచిగా. ఈ రోజు ఇంకా స్పెషల్ గా మీకు
ఈ రోజు ఇంకా స్పెషల్ ఫుడ్ నీకు తయారు చేశాను అన్నాడు. ఆ 200 వెళ్ళి పడేసిరా అంటే, పడేయండి డాడీ నేను పడేయలేను అన్నాడు. ఎందుకు అంటే సొంత కష్టం ఇది, సొంత చెమట ఇది, సొంతగా కష్టపడిన కష్టం ఈ 200 పడేయను. ఏంటండి ఆ 10,000 కంటే ఎక్కువ ఉంగరాన్ని పడేస్తాడు, 5,000 కంటే సిల్వర్ కాయిన్ ఎక్కువ ఖరీదైన కనీసం 1000 రూపాయలన్నా ఉంటుంది అది పడేస్తాడు, కానీ ఈ 200 మాత్రం పడేయటానికి ఇష్టపడట్లేదు. అప్పుడు చెప్పాడు తండ్రి, ఈ 200 సంపాదించాలంటే అంత కష్టపడ్డా, ఆ 10,000 నేను సంపాదించి మీ అమ్మకి ఇచ్చాను, ఎంత కష్టపడ్డా. ఈ 1000 రూపాయల కంటే ఎక్కువ కాయిన్ మీ తాత నాయనమ్మ సంపాదించుకున్నారు, ఆ సిల్వర్ కాయిన్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు, నీ 200 కష్టం నీకు అర్థమైందంటే అప్పటి నుంచి అన్నాడు, నేను ఇంకా డబ్బు నువ్వు వేస్ట్ చేయండి నాయన, నీ చెప్పినట్టే నేను వింటాను, నువ్వెంత కష్టపడ్డావు ఇప్పుడు నాకు తెలిసింది. ఆ విధంగా యేసుక్రీస్తు మన కొరకే శిలువ మీద ఎంత రక్తం కార్చారో ఎవరికి తెలియదండి. ఉచితంగా ఆ రక్షణ దేవుడు మనకి ఇచ్చారు, వాటిని మనము ఉచితంగా పోటు చేస్తున్నాం. వారు వానికి ఫ్రీగా ఇచ్చారు, పవిత్రమైన జీవితాన్ని జీవించు, కేవలము దేవుడు చెప్పినట్టుగా నడువు అంటే మనము నడవలేకపోతున్నాం. దేవుడిని ఇచ్చిన వాటిని అనుభవిస్తానికి ఆయన సన్నిధికి రాలేకపోతున్నా. ఈ లోకంలో అనుభవిస్తామని చాలా మంది లోకంలో ఆ సంతోషాన్ని వెతుకుతున్నారండి. ఎక్కడ ఆ సంతోషమో దొరకదు, ఎక్కడ మనకు పరిపూర్ణమైన స్వస్థత కలగదు. డాక్టర్ ఇచ్చే ఒక స్వస్థత మళ్ళీ 2వ రోగాన్ని తీసుకుని రావచ్చు అండి, 3వ రోగాన్ని తీసుకుని రావచ్చు, వెళ్ళాలి మన డాక్టర్ దగ్గరికి. కానీ పరిపూర్ణమైన స్వస్థత యేసుక్రీస్తు మాత్రమే మనకు ఇవ్వగలుగుతారు, యేసుక్రీస్తు మాత్రమే మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం ఉందండి. ఆ డాక్టరు మన ఆయుష్ పెంచలేడు, ఆ డాక్టర్ మనకు పూర్తి స్వస్థత ఇవ్వలేరు, కానీ యేసుక్రీస్తు ఇస్తారండి. ఆ సంతోషము డబ్బు ఇవ్వదు, ఆ సంతోషం ఎక్కడ దొరకని సంతోషము యేసుక్రీస్తు మాత్రమే మనకి ఇస్తారు. కాబట్టి వారి దగ్గరికి మనము రావాలి. బైబిల్ మనకు సెలవిస్తుంది ఏంటంటే రక్షణ అనే హెల్మెట్ మనం ధరించుకోవాలంటే, మనం ఏ విధంగా అయితే బైక్ మీద వెళ్తామో ఆ హెల్మెట్ మనకు కనిపిస్తుంది అండి. ఆ హెల్మెట్ మనల్ని రక్షిస్తుంది. ఏంటంటే తల మీద గట్టి దెబ్బ తగిలితే ప్రాణం వెళ్ళే అవకాశం ఉంటుంది, కానీ ఆ హెల్మెట్ ఉంటే ప్రాణము వెంటనే పోదండి. ఆ ప్రాణము మనకు మనలోనే ఉండిపోద్ది, ఎందుకంటే తలకు తగిలే దెబ్బ చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఆ హెల్మెట్ ధరించుకోమంటారు. అలాగే యేసుక్రీస్తు మనకేంటండి రక్షణ అనే హెల్మెట్ ఇస్తారు. మనం ప్రవీణ్ పగడాల గారిని చూస్తే ఏంటంటే ఆయన ప్రతి చోట హెల్మెట్ తీయలేదు, కానీ ఆయనకి తగిలిన గాయం ఏంటంటే మనకు తెలియదు, కానీ లోకము లేకపోతే చాలా మంది జరిగింది మటర్ అంటారు, చాలా లేకపోతే యాక్సిడెంట్ అంటారు, ఏదో మనకు తెలియదు, కానీ హెల్మెట్ ఏంటండి రక్షిస్తుంది. నిజంగా దేవుడు న్యాయం చేసే దేవుడు, దేవుడు మన పక్షాన్ని నిలబెట్టిన దేవుడు, దేవుడు మన పక్షాన నిలిచి ఉండే దేవుడు. కాబట్టి వారికి న్యాయం జరుగుతుంది, వారి కుటుంబానికి న్యాయం జరుగుతుంది, క్రైస్తవ సమాజానికి న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం విశ్వసిద్దాం. ఇక్కడ బైబిల్ మనకి సెలవిస్తుంది ఏంటంటే రక్షణ అనే హెల్మెట్ మన తల మీద ఉండాలి. అంటే రక్షించబడ్డాము, మనము పాపం చేయకూడదు, రక్షించబడ్డాము మనము వారి జోలికి వెళ్ళకూడదు, రక్షించబడ్డాము మనం విగ్రహారాధన చేయకూడదు, రక్షించబడ్డాము వారి పూజల్లో వారు చేసే పనుల్లో మనము వెళ్ళకూడదని మనం నేర్చుకోవాలండి. వాటిలో మనం ఏంటంటే స్పిరిచువల్ ఫైట్ మనము ఫైట్ చేయాలి, స్పిరిచువల్ వార్ ఉంటది, వాటిలో మనము జయించాలి. మనం వాటిలో అన్ని విషయాల్లో సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడో పడుకున్న సమయంలో ఎవరో ఫోన్ చేసి రామంటే ఎక్కడికి పిలిచాడంటే పూజలకు పిలిచాడేమో, లేకపోతే దేవుడు వద్దన్న పనులు చేయమన్నాడేమో. పాపానికి చాలా మంది ఏంటంటే ఏదో బ్యాగ్ ఉంది పడేసిరా అని పడేసొద్దామని తీసుకెళ్లిన వారిలో చాలా మంది ఆ శవాన్ని పడేసి ఏంటంటే వారు జైల్లో పడ్డారు, వారు జీవితం నాశనం అయిపోయింది. అలాగా అపవాది ఏదో విధంగా పాడు చేస్తాడు, కానీ మనము నిద్రలో సిద్ధంగా ఉండాలి, మనం మెలకుగా ఉన్నప్పుడు సిద్ధంగా ఉండాలి, అన్ని క్షణాల్లో సిద్ధంగా ఉండాలి. మనము ఏంటంటే యుద్ధ గుర్రాలుగా మనం సిద్ధంగా ఉండాలండి, మంచి సైనికులుగా మనము సిద్ధంగా ఉండాలి, గుడ్ సోల్జర్స్ గా, గుడ్ వారియర్స్ గా మనము సిద్ధంగా ఉండాలి. వీ షుడ్ హ్యావ్ దట్ పవర్ అండ్ వీ షుడ్ వేర్ ద breastplate, we should wear the helmet of salvation. God దేవుడిచ్చిన ఈ సమస్తం మనకి ఏంటండి పొందుకోవాలి. ఆ గాస్పెల్ అనే జోడు మనము ధరించుకోవాలి, ఆ షూస్ మనలో ఉండాలి ఎప్పుడు, లేకపోతే ఏంటండి మనల్ని గుచ్చేస్తుంది. ఆ సువార్త మనం ప్రకటించకుండా ఈ లోకంలో ఏదో గుడ్ న్యూస్ ఉందని, మంచి సువార్త ఉందని అది ప్రకటిస్తూ ఉంటే ఏంటండి మీకు గుచ్చబడుతుంది, మన యాత్ర తగ్గిపోతుంది, మనం వెళ్ళవలసిన ఆ ప్రాంతానికి మనం రీచ్ అవ్వలేం, మనం చేయవలసిన పనులు చేయలేం. కాబట్టి దైవజనంగా మనము ఖచ్చితంగా దేవుడు చెప్తున్న ప్రతి మాటను మనం ఆలకిస్తామండి, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉందాం, ప్రతి విషయంలో మనము మంచి పోరాటం పోరాడువారుగా, గుడ్ సోల్జర్స్ గా మనం మారి ఇన్ని విషయాల్లో ప్రార్థన వీరులుగా మనము
సిద్ధంగా ఉందామండి. మనం ప్రార్థిస్తాం. మనం అన్ని విషయాల్లో దేవుడు చెప్పినట్టుగా విందాం. దేవుడు చేసే పనులు దేవుడు చేస్తారు కాబట్టి మనకు చెప్పిన పనులు మాత్రం మనము ఏ ఒక్కసారి ఆలస్యం చేయకుండా, ఏ ఒక్క విషయంలో మనము చల్లారిపోకుండా మనం వెలుగుతూనే ఉందామండి. లోకానికి వెలుగుగా మనం నిలిపారు కాబట్టి మనం వెలుగుగా ఉండి అనేకుల్ని వెలిగిద్దాం. అనేకుల్ని కాపాడే విషయంలో దేవుడు పని ఏదైతే సిద్ధపరిచారో అది చేస్తానికి మనము సిద్ధంగా ఉందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందామండి. దేవా మీకే స్తోత్రం. ఈ రోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారే, మీరు మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించినందుకు వందనాలయ్యా. మంచి సైనికుల వలె మమ్మల్ని అందరినీ చేయమని కోరుతున్నాం. ఎలా చేయాలో మీ పరిశుద్ధాత్మ మాకు నేర్పించింది కాబట్టి, మీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం కాబట్టి అన్నీ చేసేవారుగా ఉండుటకు సాయం తెచ్చండి. మంచి పోరాటం యుద్ధ గుర్రాల వలె మేము ఉండుటకు సాయం తెచ్చండి. మేము పెళ్లి గుర్రాలము కానే కాము దేవా, మేము యుద్ధ గుర్రాలు. మేము ప్రతి సమయంలో పోరాడేవారుగా ఉండి ప్రతి సమయంలో మేము గెలిచేవారుగా ఉండుటకు మాకు సాయం తెచ్చండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. చర్చిల్లో అవకాశం లేక ప్రార్థనలో అవకాశం లేని వారికి ప్రభు అందరికీ మీరు అవకాశం తెచ్చేసి మీరు కృపను అనుగ్రహించి వారిని జీవించమని కోరుతున్నాం. ఎవరికైతే సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, అన్నిటి నుంచి మీరు వారిని విడిపించి రక్షించి కృపను అనుగ్రహించమని కోరుతూ సమస్తాన్ని మీ చేతిగా అప్పచెప్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించును గాక. हमारी पहली रविवार की आराधना सभा हर रविवार 10 बजे लोनावाला में, हर रविवार 10:30 बजे लोनावाला में होता है. अगर आप लोनावाला, कोपोली, खंडाला या पिंपरी के आसपास रहते हैं तो ये आराधना हमारी तेलुगु और हिंदी में होती है. आप लोग वहाँ पे आ सकते हैं. आपको अगर किसी एड्रेस की ज़रूरत है आप हमको 9819533763 पर कॉल कर सकते हैं. हमारी दूसरी आराधना सभा हर रविवार 5 बजे से शाम को नेरुल नवी मुंबई में होती है. ये सभा हिंदी और तेलुगु में होता है. अगर आप आना चाहेंगे, आप नवी मुंबई या मुंबई में रहते हैं तो आप हमको संपर्क कीजिए 9819533763 पर, ताकि हम लोग आपको मार्ग लोकेशन आपको भेज सके. हमारी तीसरी आराधना रविवार की हर रविवार 8 बजे से 10 बजे तक ऑनलाइन गूगल मीट में होता है. आपको अगर लिंक चाहिए, आप कोई भी जगह पे रहे, आप ज्वाइन हो सकते हैं. आप हमको संपर्क कीजिए 9819533763 पर. थैंक यू. गॉड ब्लेस यू ऑल.